ఐపీఎల్ 2025లో ఆర్సీబీ దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ప్రత్యర్థులు సొంత మైదానంలోనే వారిపై విరుచుకుపడుతూ మరి కసి తీర్చుకుంటుంది. ఆరెంజ్ పర్పుల్ క్యాప్ ఈ జట్టు వద్దే ఉన్నాయి. డీసీతో మ్యాచ్ లో రాణించిన కోహ్లీ ఆరెంజ్ హెజిల్ హుడ్ పర్పుల్ క్యాప్ అందుకున్నారు. ఇదే ప్రదర్శన సీజన్ లాస్ట్ వరకు కొనసాగిస్తే ఈసారి కప్ తమదే అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎస్ఎంఎస్ లో పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీలో ఇవాళ డీసీ కేకేఆర్ తలబడనున్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరువయ్యేందుగా ఢిల్లీ ప్రయత్నిస్తుండగా కోల్కతాకు చావో రేవో అన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 9 మ్యాచ్ల్లో 5 ఓడిపోయిన కేకేఆర్ ఇవాళ ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. మరోవైపు ఢిల్లీ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇరు జట్టు 34 మ్యాచ్లు తలబడగా కేకేఆర్ 18, డీసీ 15 గెలిచాయి. ఒకటి రద్దయితే ఈ రోజు గెలిపేవారిది. గుజరాత్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ బ్యాటర్ వైభవ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల కుర్రాడి ప్రదర్శనకు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అవుటే వెళ్తున్న వైభవ్ ప్రేక్షకులతో పాటు ఆర్ఆర్ ప్లేయర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. గుజరాత్ తో ఆటగాళ్లంతా దగ్గరికి వచ్చి అభినందించారు. ఈ వీడియో షేర్ చేస్తూ మర్చిపోలేని మూమెంట్ అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గుజరాత్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల వయసులోనే ఏ బెరుకు లేకుండా శతకం సాధించిన పిల్లాన్ని ఇరు జట్లు ప్లేయర్లు అభినందించారు. ఆర్ఆర్ కోచ్ ద్రవిడ్ అయితే ఏకంగా వీల్ చైర్ల నుంచి లేచి చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసి వీడియో వైరల్ అవుతుంది. కాలికి ఆపరేషన్ కావడంతో ఐపీఎల్ 2025 ప్రారంభం నుంచి ఆయన వీల్ చైర్ లోనే ఉన్న విషయం తెలిసిందే.